ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనక మహారాజు గారికి వశిష్ఠ మహర్షి గారు కార్తీక మాస మాహాత్మ్యాన్ని తెలుపుతూ ఈ మాసంలో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ సాయంత్రం దీపారాధన చేస్తే కలిగే ఫలితాన్ని తెలుపుతూ చెప్పినటువంటి కథను నేను మీకు చెప్తున్నాను. శ్రద్ధగా వినండి. కార్తీక మాసంలో శివ లేదా విష్ణు ఆలయంలో గోపుర ద్వారమందు కానీ శిఖరమందు కానీ ఈశ్వరుని లింగం దగ్గర కానీ విష్ణువు యొక్క విగ్రహం దగ్గర కానీ దీపారాధన చేసినట్లయితే సమస్త పాపాలు తొలగిపోతాయి. ఎవరైతే కార్తీక మాసంలో దేవాలయంలో ఆవు నెయ్యితో నువ్వుల నూనెతో ఈ రెండూ కూడా దీపారాధనకు చాలా ఉత్తమమైనవి. విప్ప నూనె, నారింజ నూనె, ఇలా ఇక మిగిలిన నూనెలు మాధ్యమాలు. ఇలా భక్తి శ్రద్ధలతో దేవాలయంలో దీపారాధన చేస్తే వారు ధన్యులవుతారు. కార్తీక మాసంలో దేవాలయంలో భక్తితోనే కానీ గొప్పలకే కానీ దీపారాధన చేసిన వారు, దీపదానం చేసిన వారు శివకేశవులకు ప్రియమైన వారవుతారు. దీనిలో ఎలాంటి సందేహము కూడా లేదు. ఇప్పుడు మనం కథని చెప్పుకుందాం. పూర్వం పాంచాల దేశంలో ఒక రాజు కలడు. అతనికి సంతానం లేక గోదావరి నదీ తీరంలో తపస్సు చేసుకుంటూ ఉండగా గోదావరి స్నానం చేయడానికై పైప్పల మహాముని అక్కడకు వచ్చి, రాజా, ఎందుకోసమని తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ రాజు ఆ మునికి నమస్కరించి, ఓ మునీశ్వర, నాకు సంతానం లేని కారణం వలన నేను సంతానం కోసమని తపస్సు చేస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ ముని రాజుతో, ఓ రాజా, భక్తితో శివుణ్ణి పూజించు, బ్రాహ్మణులను సంతోషపెట్టు, అలా చేసినట్లయితే నీకు పుత్ర సంతానం కలుగుతుందని చెప్పాడు. అది విన్నటువంటి ఆ రాజు సంతోషించి నమస్కరించి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి స్నానం చేసి శివపూజ చేసి శివప్రీతిగా దీపదానాలు చేశాడు. ఆ పుణ్యం వల్ల కొన్ని రోజులకు అతడి భార్య గర్భం ధరించి 10వ నెలలో ఒక పుత్రుణ్ణి కన్నది. దాంతో సంతోషించినటువంటి రాజు, కార్తీక మహాత్మ్యం సత్యమైనది, ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామ మోక్షములను ఇచ్చును అని పలికెను. ఆ తర్వాత రాజు ఆ పిల్లవాడికి శత్రుజిత్ అని పేరు పెట్టాడు. ఆ బాలుడు పెరుగుతూ యుక్త వయసులోకి వచ్చాడు. శూరుడై, సుందరుడై, వేశ్యాలోలుడై, అంతేకాక పరాయి స్త్రీలపై ఆసక్తి కలిగి ధనాన్ని ఇచ్చి వారిని లోబరుచుకుని వారితో సంభోగించేవాడు. ఇలా చేయకూడదు అని చెప్పిన గురువులను, బ్రాహ్మణులను, పెద్దలను ధిక్కరించి జాతి సంకర కారకుడై దైవ విగ్రహాలను నిందిస్తూ కఠినంగా మాట్లాడుతూ ఎల్లప్పుడూ కత్తిని చేతిలో పట్టుకుని అడ్డం వచ్చిన వారిని హింసిస్తూ అన్యాయ మార్గంలో నడుస్తున్నాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఆ గ్రామంలోనే ఒక బ్రాహ్మణుడి భార్య చాలా అందమైనది, చక్కని అవయవ సంపద కలిగినది. ఆ రాకుమారుడికి దారిలో ఎదురుపడింది. ఆమెను చూసినటువంటి ఆ రాకుమారుడు ఆమె పట్ల మోహితుడయ్యాడు. ఆమె కూడా అతన్ని చూడగానే అతని అందానికి మోహితురాలైంది. ఆమె తన భర్త నిద్రపోగానే వారు కలుసుకోవాలని అనుకున్నటువంటి స్థలానికి వెళ్ళి ఇద్దరూ కూడా రతి క్రీడ సాగించేవారు. ఇలా కొన్ని రోజులు జరగగా ఆమె భర్తకి ఈ విషయం ఒక రోజున తెలిసిపోయింది. ఆ రోజు నుండి వీరిద్దరిని ప్రత్యక్షంగా దొరకబట్టి వారి గొంతు కోసి చంపాలని ఒక కత్తిని ధరించి తిరుగుతూ ఉన్నాడు. ఈ విషయం ఇతని భార్యకి ఆ రాకుమారునికి తెలియలేదు. రోజులు గడుస్తూ ఉండగా ఒక కార్తీక పూర్ణిమ, అది కూడా సోమవారం నాడు రాత్రి ఆ ఇద్దరు కాముకులు, అదేనండి బ్రాహ్మణుడి భార్య, ఆ రాకుమారుడు అన్నమాట, వాళ్ళు సంగమించుకోవాలనే కోరికతో ఒక పాడుబడినటువంటి శివాలయాన్ని సంకేత స్థానంగా ఎంచుకున్నారు. ఆ రాత్రిపూట వారు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బ్రాహ్మణుడి భార్య తన చీర చెంగును చించి వత్తిగా చేసింది. రాకుమారుడు ఎక్కడి నుండో గాని
ఆముదం నూనెను తీసుకువచ్చాడు. ఆ గుడిలో ఉన్న ఒక ప్రమిదలో నూనె పోసి వత్తిని వేసి దీపాన్ని వెలిగించారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలు మరొకరు చూస్తూ సంభోగంలో లీనమైపోయారు. ఈ విషయాన్ని ఆ బ్రాహ్మణుడు ఎలాగో తెలుసుకొని కత్తి పట్టుకుని వచ్చాడు. ముందుగా ఆ రాకుమారుణ్ణి, ఆ తర్వాత తన భార్యని నరికి తాను కూడా పొడుచుకుని చనిపోయాడు. వాళ్ళు ముగ్గురు కూడా అక్కడే మరణించారు. అప్పుడు పాశాన్ని పట్టుకుని యమదూతలు, పవిత్రాత్మకులు అయినటువంటి శివదూతలు ఒకేసారి అక్కడకు వచ్చారు. శివదూతలు రాకుమారుణ్ణి, ఆ బ్రాహ్మణుడి భార్యని తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. ఆ బ్రాహ్మణుణ్ణి యమదూతలు తమతో నరకానికి తీసుకుపోసాగారు. అందుకు ఆశ్చర్యపడినటువంటి బ్రాహ్మణుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాసభోగము, నాలాంటి సదాచారపరుడికి నరకయోగమునా అని పలికాడు. దాంతో సమాధానంగా శివదూతలు ఆ బ్రాహ్మణుడితో, వీరు ఎంతటి పాపాత్ములైనా ఈ కార్తీక పూర్ణిమ, పైగా సోమవారం కాబట్టి శివాలయంలో, అందులోనూ పాడుబడినటువంటి ఆలయంలో శివలింగానికి ఎదురుగా దీపం వెలిగించినారు కాబట్టి వీరి పాపాలు నశించి పుణ్యాత్ములైనారు. ఏ కారణం వల్ల అయినా కానీ కార్తీక మాసంలో, అందులోనూ పూర్ణిమ నాడు, పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపం వెలిగించడం వల్ల అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి మరియు పాపాత్ముడివి అయ్యావు. అందుకే నీకు నరకము, వీరికి కైలాసము అని చెప్పారు. బ్రాహ్మణుడికి శివదూతలకి జరిగిన ఈ సంభాషణ వింటున్నటువంటి రాకుమారుడు మధ్యలో కలగజేసుకొని, అయ్యలారా, దోషులము మేమై ఉండగా మమ్మల్ని చంపి మాకు కైవల్యం ఇచ్చి పుణ్యాత్మలను చేసిన ఆ అమాయక బ్రాహ్మణుణ్ణి నరకానికి పంపడం భావ్యం కాదు. కార్తీక మాసం మహిమగలదైతే, అందులోనూ పూర్ణిమ తిథి గొప్పదైతే, సోమవారం మరీ గొప్పదైతే, దీపారాధన మరీ పుణ్యకరమైనదైతే మాతో పాటే కలిసి మరణించినటువంటి ఈ బ్రాహ్మణుడికి కూడా కైలాసం ఇయ్యక తప్పదు అని వాదించడం జరిగింది. దాని ఫలితంగా ఆ రాకుమారుడు తన ప్రియురాలైన ఆ బ్రాహ్మణుడి భార్య ఆచరించినటువంటి వత్తి తైలముల పుణ్యాన్ని తాము ఉంచుకొని ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యాన్ని బ్రాహ్మణునికి దారపోయగా శివదూతలు ఆ బ్రాహ్మణుణ్ణి యమదూతల నుండి విడిపించి తమతో పాటుగా కైలాసానికి తీసుకువెళ్లారు. కాబట్టి కార్తీక మాసంలో తప్పకుండా శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి. ఈ నెల రోజులు చేసిన వారు జ్ఞానులై దానివల్ల మోక్షాన్ని పొందుతారు. అందులోనూ శివాలయంలో చేసినటువంటి దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించాలి. నా మాటలు విని కార్తీక మాసంలో ప్రతిరోజు శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయమని వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజుతో చెప్పిన కథను నేను మీకు ఇప్పుడు చెప్పాను. కాబట్టి కార్తీక మాస విశిష్టతను, దీపారాధన మహిమను తెలుసుకున్నటువంటి మీరందరూ కూడా ప్రతిరోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో దీపారాధన చేసి తరించగలరని కోరుకుంటూ, ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.